राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ క్రియేషన్ సో ఫైనల్ ఇప్పుడైతే మనం హిరంబా ఆర్ట్స్ కి అయితే వచ్చేసినాం సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి హౌషాపూర్ పీపీఆర్ కన్వెన్షన్ దగ్గర అయితే ఉంది సో యా ఫ్రెండ్స్ ముంగల్ చూసుకోవచ్చు హిరంబా ఆర్ట్స్ సో యా ఆల్రెడీ చెప్పినా మీకు హౌషాపూర్ లో అయితే అడ్రస్ ఉంది ముంగల్ నుంచి ఒక లైన్ వస్తుంది వచ్చేసి మన గట్కేసర్ నుంచి అయితే భువనగిరి ఓల్డ్ లైన్ అన్నమాట ఇది సో అడ్రస్ అయితే లొకేషన్ లో మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది సో అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ హాయ్ అన్న రామ్ రామ్ राम राम कैसे हो भैया ఓకే ఓకే और అన్న రామ్ రామ్ అందరికి సో మొత్తం అయితే అన్న చాలా మంచి అయితే ఐడియల్ చేస్తున్నారు మీరు సో చెప్పాలన్నా మీ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఫస్ట్ టైం కదా ఇది మనం చేస్తుంది అన్న చెప్పాలన్నా మా ఆర్ట్స్ వచ్చేసి ఏరంబా ఆర్ట్స్ అన్న ఓకే ఈ లొకేషన్ వచ్చేసి హౌషాపూర్ ఓకే టువర్డ్స్ గట్కేసర్ ఓకే నియర్ పీపీఆర్ కన్వెన్షన్ హాల్ అన్న స్వామివారి ఫేస్ చూస్తుండే అయితే స్మైలింగ్ ఫేస్ ఉంది సో ఫేస్ ఎక్కడి నుంచి అన్న ఈసారి అండ్ మేజర్ ఎవరు కళాకారు ఎవరు మన రాజ్దీప్ కళాకార్ ఓకే రాజ్దీప్ మన దగ్గర ఇక్కడనే ఉన్నాడు ఓకే ఇన్ఫర్మేషన్ హాయ్ హాయ్ భాయ్ రామ్ రామ్ జై శ్రీరామ్ राम राम जय श्री राम कैसे हो ठीक है फाइन सर అన్నతో కూడా ఒకసారి మాట్లాడదాం సో ఒకసారి అయితే చూసుకుందాం అన్న भी आपसे भी बात करेंगे एक बार अच्छे से एक बार जी 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 जरूर जरूर एक बार पहले एक बार पूरे मूर्ति देख लेते हैं अच्छे श्योर से श्योर श्योर ठीक है సో ఈసారి ఫేస్ ఎట్లా అన్న ఫేస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది స్మైలింగ్ ఫేస్ స్వామివారికి అవునన్నా అవును సో చెప్పాలన్న ఫేస్ ఎక్కడ నుంచి మీరే చేసిరా లేకపోతే అవునన్నా 2024 న్యూ మోడల్ ఫేస్ అన్న ఇది స్మైలింగ్ ఫేస్ ఓకే వచ్చేసి లైక్ చింతమణి లెక్క ఉంటది ఫేస్ ఓకే చింతామణి లెక్క ఎస్ అన్న ఎస్ ఓకే నైస్ నైస్ అన్న సో అన్న ఇంకా ముంగల్ కూడా చూసుకుందాం ఒకసారి అవునన్నా ఎన్ని ఐడల్ చేస్తున్నా అన్న ఓవరాల్ గా ఈసారి ఈసారి 30 to 40 అనుకుంటున్నాం అన్న ఓకే 30 to 40 అవునన్నా సో అన్న ఇంకా చెప్పాలి ఈ ఐడల్ గురించి కూడా స్వామివారి అయితే చాలా హైట్ ఉంది అవునన్నా ఇప్పుడు ఎంత ఉంటుంది అన్న హైట్ హైట్ వచ్చేసి 16 ఉంటుంది అన్న 16 ఫీట్స్ విత్ బ్యాక్ డ్రాప్ 22 ఆర్ 23 ఫీట్స్ వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్ ఓకే సో బ్రో బ్యాక్గ్రౌండ్స్ ప్రతి ఒక్క విగ్రహంకి ఎట్లా ఆల్రెడీ మన స్కెచెస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అన్న నార్మల్ స్కెచెస్ ఉన్నాయి ఓకే స్కెచెస్ ఏమైనా చూడగలుగుతామా చూడొచ్చు స్కెచెస్ కూడా ఏమైనా బుకింగ్ షూట్ తీసుకుంటున్నారా మళ్ళీ కస్టమైజేషన్ తీసుకుంటున్నాం ఓకే 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 నైస్ ఓకే సో ఏమైనా బుకింగ్ షూట్ స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయినాయి అన్న ఆల్రెడీ బుకింగ్స్ అయినాయి కొన్ని ఓకే ఈ విగ్రహం ఏది ఉందో మన బ్యాక్ సైడ్ ఉందన్న ఓకే మన బ్యాక్ సైడ్ ఉంది విత్ సేమ్ బ్యాక్ డ్రాప్ వస్తుంది సేమ్ పొజిషన్ విత్ హెవీ కుందన్ వర్క్ ఉందన్న ఓకే ఓకే సో అన్న ప్రతి ఒక్క విగ్రహంకి కుందన్ వర్క్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్క విగ్రహంకి మన దగ్గర జ్యువెలరీ కుందన్ వర్క్ ఉందన్న హెవీ కుందన్ ఉంది బికాజ్ రాజ్దీప్ అన్న చాలా రాజ్దీప్ అన్న famous jewelry కోసం కూడా. చాలా ఫేమస్ అన్న వచ్చేసి అన్నతోటి ఈసారి మొత్తం కొలాబరేట్ అయ్యి మొత్తం మేము సో ప్రతి ఒక్క విగ్రహంకి జ్యువెలరీ వర్క్ ప్రతి రాబోతుంది ఒక్క విగ్రహంకి జ్యువెలరీ ఉందన్న విత్ హెవీ జ్యువెలరీస్ ఉంది ఇంక్లూడ్ ప్రైజెస్ ఓకే సో ప్రైజెస్ ఏం ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్ట్రా ప్రైజెస్ ఏం లేదన్న విత్ మనం కస్టమర్ తోటి ఏ ప్రైస్ తో మాట్లాడుకుంటామో అందులోనే ఓకే సో ఇంకా చూపించాలన్నా ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఈ మోడల్ అవైలబుల్ ఉందన్న మన దగ్గర ఓకే సో ఇది కూడా చేస్తున్నారు బేసికల్లీ చేస్తున్నాం అన్న ఈ మోడల్ ఉందన్న మీరు చూసుకోవచ్చు అక్కడ ఉంది ఇక్కడ చూసుకుందాం సో ఇంకా ఫ్రెండ్ చూసుకోవచ్చు మీరు ముంగల సో డిఫరెంట్ పొజిషన్ లో అయితే మనకి ఐడల్స్ ఉన్నాయి సో బేసికల్లీ అన్ని హైట్ యావరేజ్ హైట్ ఎంత అన్న బాడీ మొత్తం స్టార్టింగ్ 12 14 16 18 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉందన్న విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి హైయెస్ట్ 23 ఆర్ 24 హైట్ వచ్చేటట్టు చూసుకుంటున్నాం మనం ఓకే సో అన్న ఇప్పటి నుంచి పని మొత్తం స్టార్ట్ అయింది ఇంకా కొత్తగా 9 to ఎన్ని ఐడల్స్ చేయడం 9 ఐడల్స్ అన్న ప్రెసెంట్ అయితే 9 ఐడల్స్ అయినాయి ఓకే నైస్ యాక్చువల్లీ మన వర్క్ స్టార్ట్ అయ్యి 1.5 month అయిందన్న లొకేషన్ కూడా ఒకసారి చెప్పాలి వ్యూవర్స్ కి మళ్ళీ మీరు కూడా నా లొకేషన్ వచ్చేసి హౌషాపూర్ అన్న గట్కేసర్ నుంచి 4 kilometers ఓకే బ్యాక్ గట్కేసర్ నుంచి 4 kilometers 4 kilometers పీపీఆర్ కన్వెన్షన్ ఉంది దాని ఆపోజిట్ సో నేను కూడా లొకేషన్ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెట్టేస్తాను చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే శంఖం ఉందో ఆ హ్యాండ్ లో అది హ్యాండ్ మేడ్ అన్న ఓకే చేయితోనే చేసినారా చేతితోటి ప్రతి ఒక్కటి మన దగ్గర హ్యాండ్ మేడ్ ఉందన్న ఓకే మన దగ్గర తొండం ఇట్లా మొత్తం హ్యాండ్ మేడ్ ఉంది హ్యాండ్ మేడ్ ఈ తొండమ్స్ అన్ని ఇవేం డైల్ కావు సో కొంచెం అయితే ఇక్కడ ప్లేస్ లేదు ఇంకా ఒకసారి అయితే జూమ్ చేసి చూపిస్తాను మీకు ప్రతి ఒక్క తొండం అయితే హ్యాండ్ మేడ్ అంట హ్యాండ్ మేడ్ అన్న ప్రతి ఒక్క తొండం హ్యాండ్ మేడ్ ఇంకొకటి మనకి మన కస్టమైజ్ కావాలన్న ఇట్లా హ్యాండ్ తోటి చేసిస్తున్నారు వాళ్ళు ఓకే 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 సో ఏం కస్టమైజేషన్ అన్న హ్యాండ్ తోనే ఓకే నైస్ సో సాయిబాయి ఈ ఐడియల్ ఎట్లా రాబోతుంది చెప్పాలి కొంచెం ఇది మహారాష్ట్ర స్టైల్ వస్తుంది అన్న ఇంకా మనకి బ్యాక్ డ్రాప్ వస్తుంది మొత్తం ఓకే విత్ ఎట్లా అంటే కుందన్ వర్క్ మొత్తం పంచ అవన్నీ వచ్చేసి మనకి సో హైట్ ఎంత పోతుంది అన్న బ్యాక్గ్రౌండ్ కలిపి విత్ బ్యాక్ డ్రాప్ హైట్ వచ్చేసి 18 feet పోతుంది అన్న 18 feet 16 to 18 feet ఓకే 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 నైస్ మంచిగా ఉంది అన్న పొజిషన్ విగ్రహం అయితే సాయిబాయి ఇంకా చెప్పాలి సాయిబాయి ఎట్లా ఏంది ఈసారి ఇంకేం కొత్త ప్లానింగ్స్ ఏమున్నాయి ఈసారి హిరంబా ఆర్ట్స్ లా మనము కస్టమర్స్ కి బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం అన్న ఓకే బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం ఇంకొకటి వచ్చేసి
కస్టమర్ కి ఏమైనా కస్టమైజ్ కావాలనుకుంటే విత్ ఇన్ 15 days వస్తే మనం కస్టమైజ్ చేయగలుగుతాం అన్న. కస్టమైజ్ ఐడియల్ కూడా చేస్తున్నారు. కస్టమైజ్ చేయగలుగుతాం. ఓకే తర్వాత వస్తే అవైలబుల్ ఉండయి. ఓకే ప్రజెంట్ అయితే మేము మా దగ్గర స్కెచెస్ ఉన్నాయి కొన్ని. ఓకే వాళ్ళకి అవి కావాలంటే అవి ఇచ్చేస్తాం, లేకపోతే వాళ్ళు ఫోటో తీసుకొని వస్తే అవి చేయడానికి ట్రై చేస్తాం మనం. ఓకే 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 ఇంకొకటి వచ్చేసి హెవీ కుందన్ వర్క్ ఉందన్న మన దగ్గర. ఓకే మనం ఓన్ ప్రైస్ హెవీ కుందన్ వర్క్. సో కుందన్ వర్క్ ఎక్స్ట్రా ఏం చార్జ్ చేస్తలేదు. చార్జెస్ ఏం లేవు. మన ఏదైతే మనం మాట్లాడుకుంటామో అదే ప్రైస్ లా. ఇంకొకటి వచ్చేసి మన పంచ వచ్చేసి హెవీ ఉంటది అన్న. మొత్తం పంచ షాల్వా వచ్చేసి హెవీ ఉంటుంది. సో ఆ వర్క్ ఎవరు చేస్తున్నారు అన్న? ఆ వర్క్ మన రాజీవ్ భాయ్ చూసుకుంటారు. ఓకే నైస్ నైస్. ఇంకొకటి రాజీవ్ భాయ్ చాలా మంచి చేస్తాడు జ్యువెలరీ వర్క్ అయితే, చాలా ఫేమస్ ఓకే అన్న. జ్యువెలరీ ఇప్పుడు వర్క్. మనకి పెయింటింగ్ వర్క్ అయిపోయినాక ఐస్ మొత్తం ఐబ్రోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనకి పెరల్ నుంచి వస్తారు అన్న. పరేల్ నుంచి వస్తారు. ఓకే నైస్. పరేల్ నుంచి వస్తారు అన్న. చెప్పాలి ఎట్లుంది ఐడల్? చాలా మంచి పోజింగ్ అయితే వచ్చింది ఐడల్ కి, సెట్టింగ్ పొజిషన్. దీని ఫినిషింగ్ కూడా అయిపోయినట్టుంది మొత్తం. ఫినిషింగ్ అయిందన్న. ఇంకో స్ట్రక్చర్ వస్తుంది, ఇంకో లేయర్ వస్తుంది మొత్తం. ఓకే అది ఫినిషింగ్ అవుతుందన్న. సో యాక్చువల్ గా చాలా లేట్ అయింది నేను కూడా వచ్చి వీడియో తీసుకునేసరికి. బట్ ఫైనల్ ఇంకా వ్యూవర్స్ కూడా కొత్త కొత్త షెడ్ చూపించాలని ప్లానింగ్ అయితే ఉన్నాం మేము కూడా ఈసారి. రాజిక్ వాళ్ళ బ్రదర్ ఉన్నాను. ओके ओके राम राम भैया, जय श्री राम। राम राम, जय श्री राम, जय श्री राम। कैसे हो भैया? ठीक है, एकदम बराबर है सर। कैसा चल रहा काम? काम चल रहा है, बस गणपति बापा के आशीर्वाद से काम चल रहा है सर सब। सो आपका इंट्रोडक्शन देना भी, आप मेरे मुंह से बोलना, आपके मुंह से ज्यादा अच्छा लगेगा। एक्चुअली सर हमारा जो ये टीम है ना, ओके मैं और मेरे ब्रदर ने ये स्टार्ट किया था। एक्चुअली में 18 ईयर्स से ये काम शुरू हुआ है। ओके आरके 18 आर्ट्स से हो आप लोग। यस, नाइस। आरके आर्ट्स इस टीम का नाम है एक्चुअली में। ओके आरके आर्ट्स, राजदीप एंड कुलदीप। ओके सो हम इस साल कोलैबोरेट कर रहे हैं हिरंबा आर्ट से, हिरंबा आर्ट्स, जो कि औशापुर में लोकेटेड है। बेसिकली हम यहाँ पे गणेशा आइडल बना रहे हैं, उसके साथ कुंदन वर्क, धोती वर्क, ड्रैपिंग, एवरीथिंग कंप्लीट वर्क इज ఓకే डन आप बाय लोग अस। पूरा ఓకే ఓకే. సో మొత్తం అయితే అన్న వాళ్ళే మొత్తం అయితే మేనేజ్ చేస్తున్నారు, కుందన్ వర్క్, ధోती वर्क एंड एवरीथिंग, डिटेलिंग तो सहा। सो और भैया बताना फिर क्या क्या कैसा कुछ आने वाले आइडल्स, क्या एक्सपेक्ट कर सकती है पब्लिक? एक्चुअली अभी हमारे यहाँ पे तो बहुत सारे चीजें हैं, जैसे वैरायटीज ऑफ चीजें। 14 फीट की बॉडी है, 12 फीट की बॉडी है, फिर उस हिसाब से हम मोल्डिंग भी कर रहे हैं। आउटफिट की तो वो बहुत वो है भैया, उम्मीद है आप लोगों से बहुत Yes. अच्छा काम करे राजदीप भाई, मतलब ज्वेलरी वर्क में बहुत नंबर 1 है राजदीप भाई। यस, सो भैया और कुछ बताना चाह रहे अपने व्यूअर्स को? मैं यूएस को ये बताना चाहूंगा कि आप जस्ट स्टे ट्यून, अपने भाई के चैनल से ट्यून रहें। आपको बहुत सारी चीजें देखने मिलेगी इन फ्यूचर्स। और आरके आर्ट्स की टीम, हेलंबा आर्ट्स की टीम से आपको बहुत कुछ न्यू कॉन्सेप्ट्स कुंदन वर्क में भी मिलेंगे, ड्रैपिंग वर्क में मिलेंगे, मोल्डिंग में भी मिलेंगे। कुछ न्यू कॉन्सेप्ट्स आपको ये साल मिल सकते हैं हेलंबा आर्ट की तरफ से। ओके डन डन, थैंक यू, बहुत अच्छा लगा भैया, राम राम आपसे थैंक बात यू, करके। बहुत अच्छा लगा, थैंक यू, Okay, थैंक यू ऑल व्यूअर्स। సో అన్న ఇంకా చెప్పాలి, ఇంకేం ఫైనల్ గా మన వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎంఏఆర్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తాము, 100% అవుట్పుట్ ఇస్తాం. ఓకే మా టీం మొత్తము ఇక్కడ ఎట్లా అంటే ఇంత మాదే విగ్రహం లేక మేము అన్ని విగ్రహాలని చూసుకుంటాం. సో బేసికలీ మీరు దగ్గర ఉండి ప్రతి ఒక్క విగ్రహం అయితే వర్క్ చేపిస్తున్నారు. సో ఇప్పుడు దాకా నేను కూడా చూసిన 4-5 మెంబర్స్ అయితే ఉన్నారు భయ్య వాళ్ళ టీం మొత్తం. సో దగ్గర ఉండి చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ అయితే చూస్తున్నారు అన్న వాళ్ళు. సో చాలా మంచి అనిపించింది అన్న. యూజువల్లీ ఇంత దగ్గర ఉండి అయితే ఎక్కువ అబ్జర్వ్ అయితే చేయరు, అంటే మా వినాయకులు లెక్క ఫీల్ అయ్యి మేము చేపిస్తాం కదా. నైస్ నైస్ నైస్. సో చాలా మంచి అనిపించింది అన్న మొత్తం అయితే ఐడల్స్ అయితే చూసి. సో ఇంకో మనకు ఫస్ట్ ఐడల్ ఎప్పుడు చూడండి కనిపిస్తుంది అన్న మన షెడ్ లో? ఇంకో 20-25 డేస్ పడుతుంది అన్న. ఓకే 20-25 డేస్ లో ఫస్ట్ ఐడల్ మొత్తం రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఐడల్ మొత్తం రెడీ విత్ కుందన్ వర్క్, పంచా విత్ కలర్ ఓవరాల్. సో బేసికలీ ఒక థర్డ్ ఎపిసోడ్ వచ్చే వరకు అయితే మనకు థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ వచ్చే వరకు క్లియర్ అయిపోతుంది అన్న. అవుట్డోర్ ఇట్లా ఉందన్న, ఒక 2-3 ఆర్డర్స్ ఉన్నాయి బయట, అవి చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐడల్స్ అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సో నేనైతే డిస్క్రిప్షన్ లో చరణ్ భాయ్ అండ్ సాయి భాయ్ నంబర్ అయితే పెట్టేస్తా. సో తప్పకుండా అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ గా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి విగ్రహాల గురించి. సరే అందరూ వచ్చి విజిట్ కాదన్న, ఒకసారి మా షెడ్ని చూడండి, మా వర్క్ చూడండి. మేము అవుట్పుట్ బరాబర్ ఎట్లా అంటే 100% ఇచ్చేస్తాం మేము అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నేనైతే ఆల్రెడీ చూసాను, మీకు ఆల్రెడీ చూపించిన ప్రతి ఒక్క ఐడల్ సీటింగ్ యూజువల్లీ ఇంత దగ్గర ఉండి అయితే చూసుకోరు ఎవరు. బట్ యా బ్రదర్స్ అయితే చాలా మంచి వర్క్ అయితే చేస్తున్నారు. సో అందరూ అయితే కలిసి అన్న వాళ్ళకి అయితే సపోర్ట్ చేయండి, ఒకసారి అయితే రండి హేరంబా ఆర్ట్స్. ఇంకొకటి అన్న, మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది. ఓకే ఒకటి చెప్పుకోవడం ఉండదు మన దగ్గర, రీజనబుల్ ప్రైస్ ఉంది. రీజనబుల్ ప్రైస్ ఉంది. కావాలంటే మీరు విజిట్ కాండి, ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాతో మాట్లాడండి, మీకు అప్పుడే తెలుస్తుంది ఏంటనేది. ప్రైస్ డిసైడ్ అవుతాము, అందులోనే కుందన్ వర్క్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. సో బేసికలీ నో ఎక్స్ట్రా అన్న వాళ్ళు కుందన్ వర్క్ కి కానీ పంచకి కానీ
దేనికి ఎక్స్ట్రా ఏం చార్జ్ చేస్తలేరు. ఇంకొకటి మన దగ్గర వెపన్స్ వచ్చేసి మొత్తం ఫైబర్ అన్న. ఓకే, ఫైబర్ మొత్తం క్లే ఏమంటారు డైస్ ఏం లేవన్నా మన దగ్గర. వెపన్స్ వచ్చి మొత్తం ఓకే ఫైబర్ అండ్ రబ్బర్. నెక్స్ట్ ఇట్లా డ్రాపింగ్ అంటే పంచా ఇట్లా వాళ్ళ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, ఒక పంచ కలర్ కూడా చాయిస్ ఇస్తున్నాను. చాయిస్ ఇస్తున్నాం కస్టమర్ చాయిస్. కలర్ గిట్లా కస్టమర్ చాయిస్ ఇట్లా ఇస్తున్నాం అన్న ఈసారి. ఎందుకంటే మనం వేసిన కలర్ కాకుండా వాల్ నచ్చిన కలర్ ఒకవేళ చూస్ చేసుకోవాలని కూడా రావచ్చు అన్న, చాలా చేసుకోవచ్చు. ఇంకొకటి మనము ఏమనుకుంటాం అంటే ఎక్స్ట్రా గణేష్ ట్రావెల్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏం కాదు మన గణేష్కి, ఎందుకంటే మనం మొత్తం ఫైబర్ తోటి ఇచ్చేస్తున్నాము. ఇంకోటి ఫైబర్ తోటి వస్తుందన్న, ఫోల్డ్ చేసుకోవచ్చు. ఏం ఇబ్బంది కాకుండా సిటీ తీసుకువెళ్ళేటప్పుడు వైర్స్ అవి ఏం కాకుండా ఇచ్చేస్తున్నాం అన్న. ఇంకొకటి చిన్న మైనర్ ఏమైనా నార్మల్ ఏమైనా స్ట్రెచెస్ ఉంటే మేము మా టీమ్ని ప్రొవైడ్ చేసే అంత అట్లా మేము పెట్టుకుంటున్నాం అన్న ఈసారి. సో బేసికలీ చాలా మంచి పని చేస్తున్నాను. యూజువల్లీ మనం ట్రావెలింగ్ ఏదో ఒక చిన్న ఏదో ఒక చిన్న అయితేనే ఉంటుంది. సో దాని కూడా మీరు అయితే ఒక టీమ్ అంటే ఎండ్ వరకు అయితే ఆ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా మీరు ఇస్తున్నారు. బ్యాక్ ఎండ్ సపోర్ట్. ఓకే, నైస్. చాలా మంచి అనిపించింది. నెక్స్ట్ మనకి ఏంటంటే వే కూడా మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. ఈజీగా మనకి వే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ ఎంత వినాయకులైనా ఈజీ వే ఉంది, తీసుకోవచ్చు. సో ఏం డిస్టర్బెన్స్ ఉండదు, వైర్స్ అండ్ ఆల్ ఎనీథింగ్ ఏం ఉండదు. మాకు కావాల్సింది ఇట్లా అదే కస్టమర్ కి బెస్ట్ ఉండాలి రూట్ ఇట్లా. అందుకే మేము ఇట్లాంటి ఆప్షన్స్ అనేది ఎంచుకున్నాం మేము. ఓకే, కస్టమర్ కి ఏమి ఇబ్బంది ఉండదు, ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోవాలి. అందుకే ఈ రోడ్ ఈ షెడ్ ని డిసప్పాయింట్ అనేది కావద్దు. షెడ్ అయితే మంచిగా ఉంది, పర్ఫెక్ట్ ఉంది. సో ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఇంకా ఫర్దర్గా అయితే అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో నేనైతే మొత్తం అడ్రస్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయింది, ఏమైతే ఒక 11 అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇదే హిరంబా ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్న అప్డేట్. భయ వాళ్ళు అయితే చాలా మంచి పని చేస్తున్నారు, అందరైతే సపోర్ట్ చేద్దాం అన్న వాళ్ళకి ఈసారి అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో కొత్తలే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి కూడా చెప్పండి. అప్పుడు దాకా జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.